హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసాను. మన ఛానల్లో బీట్స్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, విక్టోరియన్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. అన్ని బీట్స్ ఐటమ్ కూడా మేకింగ్ చేపించి పంపిస్తాము. కాబట్టి మీరు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కానీ పెండెంట్స్ మా దగ్గర బల్క్లో ఉంటాయండి. మీకు మేక్ చేపించి పంపిస్తాము. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అర్జెంట్ ఆర్డర్స్ అయితే మాత్రం మేకింగ్ అనేది కుదరదండి, అదొకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతున్నారు. నేను చెప్తున్నాను కదా, సపరేట్ షిప్పింగ్ అని మెన్షన్ చేస్తే తప్పించి రిమైనింగ్ మెన్షన్ చేయకుండా ఉండేటువంటి వీడియోస్లో కానీ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగేనండి. మీకు ఏ ఐటెం కావాలి అన్నా కానీ ఫ్రీ షిప్పింగే. ఒక్క ఎల్సీ కోడెడ్ కలెక్షన్ మాత్రమే షిప్పింగ్ అనేది ఉంటుంది. రిమైనింగ్ అన్నిటికీ కూడా ఫ్రీ షిప్పింగ్. నేను అటువంటి కలెక్షన్స్కి ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఓకేనా అండి? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో మనం గివ్ అవే అనేది రన్ చేస్తున్నాము. ప్రతిసారి గివ్ అవే అనేది జ్యువెలరీ మీదే ఇస్తున్నాను, కానీ ఈసారి నేను డిఫరెంట్గా శారీస్ పెట్టాను గివ్ అవే కింద. ఎందుకు అంటే ఒక్కొక్కరు లైక్ చేస్తున్నారు గివ్ అవే గిఫ్ట్, ఒక్కొక్కరు లైక్ చేయడం లేదు. ఎందుకంటే కొంతమంది ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ యూస్ చేయొచ్చు, యూస్ చేయకపోవచ్చు. శారీస్ అంటే మోస్ట్లీ నా దాంట్లో చూసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ మ్యారీడ్ కపుల్ కానీ అలాగ ఉండేవాళ్ళే. కిడ్స్ వేరు వీళ్ళెవరు చూడడం లేదు. కాబట్టి అందరికీ యూజ్ అయ్యేటట్టు శారీస్ పెట్టానండి. మీరు వీడియో మిడిల్లో పెట్టున్నాను శారీస్. వాటిలో ఏ కలర్ అయినా అది ఆప్షనల్ అండి. ఆ కలర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. కాబట్టి నాకు అవైలబిలిటీగా ఉన్న కలర్ని నేను సెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు అడిగినటువంటి కలర్ ఉంటే అదే సెండ్ చేస్తాను. ఓకేనా అండి? గివ్ అవే గిఫ్ట్స్ మీకు నచ్చాయా అండి? ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే అంటే శారీస్, జ్యువెలరీ గ్రూప్లో శారీస్ ఏంటండి, ఇలా మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోకి గివ్ అవే ఏది రన్ చేయాలి అనేది నాకు ఒక ఐడియా వస్తుందండి. అందుకే ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు గివ్ అవేలో నార్మల్గా అందరూ యూస్ చేసే టైపు పెట్టండి అని, అందుకనే శారీస్ పెట్టాను. ఇవేనండి గివ్ అవే. 4 కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా నార్మల్ కాదండి, హై క్వాలిటీవి మంచి శారీస్ పెట్టాను. ఇవి మీరు నార్మల్ జ్యువెలరీ అంటే 500 వర్తబుల్లే అండి. ఇది 500 కాదు, 1000 వర్తబుల్ ఉండే ఐటమ్ పెట్టాను నేను గివ్ అవే కింద. కాబట్టి ప్రతి ఒక్కరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఈసారి గివ్ అవేకి 100 లైక్స్ అండ్ 100 కామెంట్స్ అండి టార్గెట్. మీకు 100 లైక్స్ 100 కామెంట్స్ రీచ్ అవ్వగానే నేను గివ్ అవే అనేది ఓపెన్ చేస్తాను. ఓకేనా అండి? ఓపెన్ చేసి ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళది ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నాను. నేను నా నెంబర్కి వాట్సాప్ గ్రూప్ ఉందండి, జ్యువెలరీ గ్రూప్ ఉంది, శారీస్ గ్రూప్ ఉంది. మీరు ఏ గ్రూప్లో అయినా కమ్యూనిటీయే ఉందండి. ఈ నెంబర్కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి అని తెలియకపోతే మన ఛానల్ కమ్యూనిటీలో లింక్స్ ఉన్నాయండి. ఛానల్ గ్రూప్ యొక్క లింక్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్. దాని నుంచి జాయిన్ అయిపోండి. నేను స్టేటస్లో కూడా అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. గివ్ అవే తీసినప్పుడు, లాస్ట్ టైం తీసినప్పుడు కూడా నేను స్టేటస్లో అప్డేట్ చేశాను. ఖచ్చితంగా స్టేటస్లో అప్డేట్ చేస్తాను. వితిన్ 24 అవర్స్లో నాకు గివ్ అవే రూల్స్ నేను చెప్తున్నాను కదండి, ఏమేమి రూల్స్ అనేవి. లైక్ చేసి ఉండాలి, షేర్ చేసిన లైక్ చేసి ఉండాలి, ప్లస్ కామెంట్ చేయాలండి. మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయాలి. కొంతమందికి లైక్ నెంబర్ కనపడలేదు అంటున్నారు. ఇన్ కేస్ కనపడకపోయినా సరే లైక్ చేసిన స్క్రీన్ షాట్ ప్లస్ కామెంట్ చేసి ఉండాలి. వీడియో మొత్తం విజిబుల్ చేసి ఉండాలండి, అంటే వీడియో మొత్తం చూసి ఉండాలి. ప్లస్ ఇంకొకటి అండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు మంచి మంచి కాస్ట్లీ గివ్ అవేస్ తీసుకొని వస్తాను. 1000 వర్తబుల్ తెచ్చానండి ఈసారి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ టయానికి అవైలబుల్గా లేకపోతే నేను ఐటమ్ యొక్క వర్తబుల్ మనీ అయినా మీకు సెండ్ చేస్తాను. ఓకేనా అండి? అంటే మోస్ట్లీ 99% అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ అవైలబుల్గా లేనప్పుడు నేను మనీ అయినా మీకు పే చేస్తాను. ఓకేనా అండి? మీకు నచ్చిన ఐటమ్ని బై చేసుకోవచ్చు. ఓకేనా అండి? అది ఉంటుందో ఉండదో, ఇస్తారో ఇవ్వరో ఏం అవసరం లేదండి. మీరు స్క్రీన్ షాట్ కరెక్ట్గా ఉండాలి.
మీ నేమ్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుందండి. ఎందుకు అంటే మీకు చాలా తక్కువ మంది అండి స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 10 మెంబర్స్ కూడా ఉండరు. లిటరల్లీ స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూగా వీడియో చూసేవాళ్ళు. ఈ కామెంట్ పిక్కర్ ఎలా పిక్ చేస్తుంది బెస్ట్ కామెంట్ అనేది ఎలా చేస్తుంది అంటే వాళ్ళ యొక్క విజిబుల్ టైం పీరియడ్ అనేది చూస్తుంది. ఎందుకు అంటే దాని లోపల అల్గారిథం ఆ విధంగా ఫిక్స్ చేసి ఉంటారు. ఎంత బెస్ట్ కామెంట్ని సెలెక్ట్ చేయాలి అంటే నీకు కామెంట్ ఊరికే కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళిపోతే రాదండి. సెలెక్టింగ్ మీ నేమ్ రాదు. పూర్తిగా విజిబుల్ చేసిన తర్వాత లైక్ చేసి తర్వాత కామెంట్ చేసి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలండి కంపల్సరీ. నేను ఆ స్క్రీన్ షాట్స్ మీరు ఇప్పుడు విజిబుల్ చేసేటప్పుడే తీసి పెట్టుకొని ఉండాలి. ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు సెండ్ చేయొద్దండి ప్లీజ్ అండి. మీరు ఏం చేస్తున్నారంటే చూసే వాళ్ళందరూ నాకు సెండ్ చేసేస్తున్నారు. నాకే లోడ్ ఎక్కువైపోయి నేనే మొత్తం తీసేస్తున్నాను. నేను చాట్ క్లియర్ చేసేసినప్పుడు మీకు కూడా పోతాయి. నేను మళ్ళీ మీకు సెండ్ చేశాను కదా, ఇలా అడగద్దండి. మీ దగ్గరే సేవ్ చేసి పెట్టుకోండి. అది వచ్చినప్పుడు మీ పేరు వచ్చినప్పుడు మీరు సెండ్ చేయండి, ఓకేనా అండి. నాకు సెండ్ చేసి ఉంటాయి అంటే కాదండి, నాకే ముందే లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను తీసేస్తుంటాను. ఆ పని మాత్రం చేయొద్దు. మీ దగ్గరే సేవ్ చేసి పెట్టుకోండి. మీ నేమ్ వచ్చినప్పుడు మీరు నాకు సెండ్ చేయండి, ఓకేనా అండి. మీరు వితిన్ 24 గివ్ అవే తీసిన తర్వాత నేను ముందే అనౌన్స్ చేస్తానండి ఇవాళ గివ్ అవే తీస్తున్నాను అని. గివ్ అవే తీసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో నాకు అప్డేట్ అనేది రావాలండి. అంటే నేను మా ఛానల్ని కంపల్సరీ ఫాలో అయ్యే వాళ్ళే ఉంటారు కదండి. ఫాలో అవుతుంటే మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. నేను ఏం అప్డేట్ ఇస్తున్నాను, ఏ ఆఫర్ ప్రైజెస్ పెడుతున్నాను అని తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంటే నేను ఏ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు అలా నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటేనే నేను గివ్ అవే ఎప్పుడు తీస్తున్నాను, దాని యొక్క రిజల్ట్ ఏమొచ్చింది, మీ నేమే వచ్చిందా లేదా అనేది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి, ఓకేనా అండి. ఇదొక్కటే ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మధ్య ఏమవుతుందంటే నేను వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నందుకు మొత్తం గ్రూప్లోకి వచ్చేస్తున్నారు మెంబర్స్ అందరూ. యూట్యూబ్ నుంచి తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంకొకటి కూడా చేశానండి. నేను యూట్యూబ్ డెవలప్ అవ్వడం కోసం అంటే నా ఛానల్ గ్రోత్ అవ్వడం కోసం నేను నార్మల్ ప్రైజెస్ కన్నా కూడా ఒక 50 రూపీస్ యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే తగ్గిస్తున్నాను. అంటే యూట్యూబ్లో నాకు 50 రూపీస్ డిస్కౌంట్తో నేను సెండ్ చేస్తున్నాను. ఐటమ్ అనేది మోస్ట్లీ చాలా ఐటమ్స్కి రియల్ ప్రైజెస్ కన్నా ఒక 50 రూపీస్ తక్కువే ఉంటుంది. మీరు ఈ విధంగా కొనాలి, మీకు ఒక 50 రూపీస్ తగ్గాలి అనుకుంటే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ పంపిస్తే నేను ఆ ఐటమ్కి 50 రూపీస్ దానికంటే దీనికి 50 రూపీస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రైజెస్కి నేను ఇస్తానండి, ఓకేనా అండి. అదొకటే గుర్తుపెట్టుకోండి. ఇంకా మన కలెక్షన్స్ గురించి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కొంచెం రికమెండ్ చేయండి. ఛానల్ డైరెక్ట్గా వ్యూస్ వస్తున్నాయి. 80% వరకు అన్సబ్స్క్రైబర్సే ఉన్నారండి వ్యూస్లో. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్. నన్నే అడుగుతున్నారు మళ్ళీ మీ ఛానల్ లింక్ పెట్టండి, నేను ఇంతకుముందు చూశాను మిస్ అయింది అని. ప్లీజ్ అండి మీరు లైక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను ఏ వీడియోలు ఆఫర్ ప్రైజెస్ ఇప్పుడు నేను ముందు నా వీడియోలు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 1299 1499 సేల్ చేస్తున్న ప్రోడక్ట్స్ కూడా ఆఫర్ ప్రైజెస్ కింద 10,000 అదే 1099 తర్వాత 1199 ఇలా కూడా పెట్టున్నాను. అంటే మీకు 200 300 కూడా తగ్గుతుంది ఒక్కొక్క ఐటమ్ మీద. కాబట్టి అట్లాంటి మాకు ఆఫర్స్ వచ్చినప్పుడు మేము ఆఫర్స్ రిలీజ్ చేస్తుంటాము. కాబట్టి మీరు కూడా ఫాలో అవుతుంటే మీకు ఆఫర్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్సీ కోడెడ్ కలెక్షన్స్వి కూడా కొన్ని పెట్టానండి. ఈ కోడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా అనేది ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ 2 ఉండే నెంబర్స్ లాస్ట్ 20, ఫస్ట్ 10 లాస్ట్ 20 డమ్మీ అండి. ఈ మధ్యలో ఉన్న ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఇంటూ 10 చేసి ప్లస్ 100 యాడ్ చేస్తే వచ్చేటువంటి ప్రైజేనండి ఈ జ్యువెలరీ యొక్క ప్రైజు, ఓకేనండి. కోడెడ్ జ్యువెలరీకి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కోడ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది. నేను ఆ వీడియోస్ మీరు చూడండి. ఇంకొకటి అండి, మీకు
నేను చెప్తూనే ఉన్నాను. ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా మాకు మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూనే ఉంటున్నారు. ట్రాకింగ్ పంపించాం కదా, ఇంకా 2 డేస్ 1 డేకి కూడా వెయిట్ చేయకుండా ఇంకా మాకు ప్రోడక్ట్ రాలేదు, ఇంకా మాకు ప్రోడక్ట్ రాలేదని అడుగుతున్నారు. ప్లీజ్ అండి, మేము ట్రాకింగ్ పంపించిన తర్వాత ఒక 4 డేస్ వెయిట్ చేయాలండి. లేదు మీకు ట్రాకింగ్ ఇచ్చింది ట్రాక్ చేసుకొని చెక్ చేసుకోవడానికే కదండి. వన్స్ ట్రాక్ డిస్పాచ్ చేసేసిన తర్వాత ఇంకా మా చేతుల్లో కూడా ఉండదండి. అది కొరియర్ సర్వీస్ మీద డిపెండ్ అవుతుంది మీకు రీచ్ అవ్వడానికి. మేము కూడా ఏం చేయలేము. మేమైనా మీరు అడిగిందే మేము కూడా చూడగలుగుతాము. చూసి ఈ రోజులోపు వస్తుంది అనేది అప్డేట్ చేయగలుగుతామనే కానీ మేము అది తొందరగా రావడానికి చేయలేము. ఒకవేళ లేట్గా వచ్చిందంటే మాత్రాన మేము ఏమి చేయలేము. ఇన్ కేస్ అది స్టాక్ అయ్యి మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల ప్రాబ్లం కానీ, లేదంటే మీ అడ్రస్ ప్రాపర్గా ఇవ్వకపోయినా అది రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి టైంలో మేము హెల్ప్ చేస్తామండి. రిమైనింగ్ ఒక 1 or 2 డేస్కే మీరు అడగద్దండి. ఇంకా మీరు ట్రాకింగ్ పంపించారు, ఇంకా మాకు ప్రోడక్ట్ రాలేదు అనేది మీరు ట్రాక్ చేసి చూడండి. ఎలా ట్రాక్ చేయాలి, అందరికీ నేను ట్రాక్ చేపియాలంటే కుదరదు కదండి. కాబట్టి నేను ఒక వీడియో తీసి పెట్టున్నాను యూట్యూబ్లో. మనకుండే ట్రాకింగ్ అవైలబిలిటీస్ అన్నీ, కొరియర్ సర్వీసెస్ అవైలబిలిటీస్ అన్నీ కూడా ఎలా ట్రాక్ చేయాలి అనేది నేను కంప్లీట్గా విజిబుల్గా స్క్రీన్ రికార్డింగ్ పెట్టి మరీ మీకు వీడియో అనేది తీశాను. దాంట్లో చూసి మీరు ఫాలో అవ్వాలండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా చేయాలి అనేది. మళ్ళీ నేను ప్రతి ఒక్కరికి ట్రాక్ చేసి చూపించాలి అంటే కుదరదు కదండి. ఇంకొకటండి, మన ఛానల్లో గివ్ అవేస్ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ 2-3 వీడియోస్ రన్ అయ్యాయి. ఒక వీడియోకి తీసేసాను, ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. వాటికి కూడా 50 లైక్స్ 50 కామెంట్స్ టార్గెట్ పెట్టున్నాను. అది ఇంకా రీచ్ అవ్వలేదు. అది రీచ్ అవ్వగానే తీస్తాను. ఒకసారి ఈ వీడియో చూసేవాళ్ళు అవి కూడా వీడియో చూసి ఆ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇన్ కేస్ మీదే వస్తుందేమో కదండి, ఒకసారి పార్టిసిపేట్ చేసి చూడండి. ఇంకా మన కలెక్షన్స్ గురించి ఏమన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి నన్ను అవైలబిలిటీ అడిగిన తర్వాత పేమెంట్ చేయండి. ముందే ఏం చేస్తున్నారంటే ముందు రోజు అడుగుతున్నారు అవైలబిలిటీ, అప్పుడే పేమెంట్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. ఉండకపోవచ్చు ఆ టయానికి. బీడ్స్ కలెక్షన్స్ అంటే మేము మేక్ చేపించి పంపించేస్తాము. రిమైనింగ్ కలెక్షన్స్ మేక్ చేసి పంపించాల్సినవి కానివి అట్లాంటివి కొంచెం ప్రాబ్లం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాత వెంటనే పేమెంట్ అనేది చేయండి. ప్లీజ్ అండి, అవైలబిలిటీకి అడుగుతున్నారు అంటే మీరు కన్ఫామ్గా మనీ అన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే అడగండి. ప్లీజ్ అండి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు ప్రతిసారి చాలామంది చాలా ఇష్యూస్ అవైలబిలిటీ అడుగుతారు, మళ్ళీ బుక్ కొంతమంది ఏమో టైం తీసుకుంటారు, కొంతమంది ఏమో నెక్స్ట్ డే అంటారు. మీకు కన్ఫామ్గా మనీ సెట్ అయింది, మేము ఈ ఐటెం బై చేయాలనుకుంటున్నాము అన్నప్పుడే అవైలబిలిటీ అడగండి. ఓకేనా అండి? ఎందుకని అంటే మీకు ఇష్టపడే కదండి కొనాలనుకుని, ఇష్టం ఉన్నప్పుడే కదా అవైలబిలిటీ అడుగుతారు. లేకపోతే నార్మల్గా అవైలబిలిటీ అడగరు కదా, చూసి వెళ్ళిపోతారు. మీరు అలా అనుకున్నప్పుడు మా దగ్గర మనీ ఉంది, మేము ఖచ్చితంగా ఇది బై చేయాలనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి. ఓకేనా అండి? ఎందుకంటే మీకు వర్క్స్ ఉంటాయి, మాకు వర్క్ ఉంటుంది. మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అంతే కదండి. దానికోసం అదొక్కటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీనికి ప్రైస్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి, నేను చెప్తాను. ఓకేనా అండి? ప్రైస్ అనేవి కొన్ని రియల్ బీడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. రియల్ బీడ్స్ ప్లస్ విక్టోరియన్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. ఓకేనా అండి? ఎందుకంటే విక్టోరియన్ కలెక్షన్స్ ఇవన్నీ ఆఫర్ సేల్స్ రన్ అయ్యేటప్పుడు అవి లైఫ్ టైం ఆఫర్ సేల్ ఉంటుందని కూడా చెప్పలేము. కొంత టైం పీరియడ్ వరకే ఆఫర్ సేల్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందంటే ఆఫర్ పోతుంది, మళ్ళీ నార్మల్ ప్రైజెస్తే వస్తాయి. చాలామంది రైస్ పెరల్స్లో లాంగ్ హారమ్స్ ఉన్నాయి కదండి, రామ్ పరివార్ పెండెంట్ ఉండేవి, వితౌట్ గాడ్ మోటివ్ ఉండేది, అవి కూడా ఇప్పుడు ఆఫర్ సేల్ రన్ అవుతున్నాయండి. ఎంత అంటే 300 రూపీస్ లెస్ ప్రైజెస్ మీద ఆఫర్ సేల్ రన్ అవుతుంది. అవి మాత్రం మిస్ చేసుకోవద్దండి. నిన్న ఈవినింగే ఆఫర్ రిలీజ్ చేశారు, నేను ఆల్రెడీ వాట్సాప్లో అప్డేట్ చేశాను. దీంట్లో కూడా
పెట్టారనే అనుకుంటున్నాను, పెట్టున్నాను ఈ వీడియోలో కూడా. నిన్న ఈవినింగ్ రిలీజ్ చేశారు. వాట్సాప్లో మీరు నా వాట్సాప్ ఫాలో అవుతున్నా కానీ రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను.